హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు భువనేశ్వర్ ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం ఒక శాంతి స్తూపం చూడడానికి. ఇక్కడ ఏంటంటే ఇది దాదాపు భువనేశ్వర్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంగా ఉందన్నమాట. ఒక కొండ మీద ఉంది. దీన్ని ధౌలి హిల్స్ అని కూడా అంటారనమాట. ఈ ధౌలి హిల్స్ మనం చూడడానికి వెళ్తూ ఉన్నాం. నార్మల్గా ఎవరైనా భువనేశ్వర్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని ప్రదేశాలు స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ నేనైతే భువనేశ్వర్ కానీ పూరి కానీ మ్యాక్సిమం 90% అన్నీ కూడా కవర్ చేయడానికి చూశానమాట. ఇక్కడ మెయిన్ బస్ అయితే పైకి వెళ్ళట్లేదు, ఇట్లా టెంపోలు అయితే పైకి వెళ్తూ ఉన్నాయన్నమాట. ఇక బస్ తీసుకుని వెళ్ళిన వాళ్ళైతే ఇక కింద నుంచి వేరే ఏదైనా వెహికల్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అందువల్ల మాకు టెంపోలు అయినందువల్ల నేరుగా పైకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్తూ ఉన్నాం. అక్కడ ఆ స్తూపం, ధౌలి స్తూపాన్ని చూడడానికి. ఇదేంటంటే ఇది మామూలుగా ఏంటంటే 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నేతృత్వంలో మౌర్య సామ్రాజ్యం మరియు కళింగ రాజ్యం మధ్య జరిగిన కళింగ యుద్ధం యొక్క యుద్ధభూమిగా దీనిని నమ్ముతారు. యుద్ధం చాలా తీవ్రంగా ఉండడం వల్ల దయానది, ఇందాక మనం ఒక నదిని క్రాస్ చేసి వచ్చాం కదా, అదే దయానది. ఈ దయానది అంతా కూడా రక్తపాతంతో ఎర్రగా మారిపోయిందంట. ఈ క్రూరమైన సంఘర్షణ అశోకుణ్ణి తీవ్రంగా కలిచివేసింది. అప్పుడే అతను బౌద్ధ మతంలో మారడానికి దారితీసిందంట. యుద్ధంపై అతని కలత చెందిన మనసుతో అతను ఈ బౌద్ధ మతానికి గుర్తుగా ఇక్కడ శాంతి స్తూపాన్ని కూడా స్థాపించాడు. ఇక్కడ ఏంటంటే అశోకుడు శాంతియుత సమాజాన్ని నిర్మించడానికి తనకు తాను అంకితం చేసుకున్నాడు అనమాట. ధౌలి చుట్టూ అనేక స్తూపాలు, తర్వాత స్తంభాలు కూడా ఉంటాయి. అది నేను ఆ పిక్చర్స్లో చూపిస్తాను. నేను అది మిస్ చేశాను మీకు. అత్యంత ముఖ్యమైనది ఒకటి పగోడా, మనం పిక్చర్స్లో చూసినట్టు. ఇలా ప్రతి సంవత్సరం కూడా చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ముందు ఒక టెంపుల్ కూడా ఉంది. అదే మనం ఇందాక చూసిన టెంపుల్. దీని వెనకాల అది ధౌలి స్తూపం, శాంతి స్తూపం వస్తుంది. కానీ దీన్ని నేను వేరే దగ్గర ఉందనుకునేసి ఈ టెంపుల్ మాత్రం చూశాను, కానీ దాన్ని చూడలేదు. కానీ మా వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అలా కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కాలంట. దీని వెనకాలే ఉందంట ఆ శాంతి స్తూపం. దాన్ని కూడా చూసుకొని వచ్చారనమాట. నేను కానీ వెళ్ళుంటే మీకు అది కూడా వీడియో తీసి పెట్టేదాన్ని. ఇక్కడ చూసారు, లెఫ్ట్ సైడ్లో ఒక స్టెప్స్ లోపలికి వెళ్తాయి. అక్కడ ఏం లేదులే అనుకుని వచ్చేసాం. కానీ ఇప్పుడు చూడండి పిక్చర్స్లో ఈ విధంగా దాని వెనకాల ఉందన్నమాట ధౌలి స్తూపం. ఇది బౌద్ధ మతానికి గుర్తుగా ఇక్కడ స్థాపించిన స్తూపం అని చెప్పచ్చు. సరౌండింగ్స్ అంతా కూడా మొత్తం అడవిలాగా అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్కటి కూడా నేను ముందు వీడియోలో చెప్పినట్టు మనం భువనేశ్వర్ కానీ పూరిలో కానీ ఏది విజిట్ చేసినా కూడా దానికి స్థల పురాణం ఉండేలాగా సెలెక్ట్ చేసుకున్నాను. ఏదో ఆ చిన్న చిన్న గుడులు మనం వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఉన్న క్వాలిటీ టైంని సద్వినియోగం చేసుకునేలాగా ప్లాన్ చేశాను. సో అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం స్థల పురాణం ఉన్న గుడుల్ని కవర్ చేయగలిగామన్నమాట. కొన్ని చాలా మెట్లు ఉండే దగ్గర పెద్దవాళ్ళందరూ పాపం కష్టపడ్డారు మెట్లు ఎక్కడానికి. కొన్ని అయితే అన్నీ ఫ్లోర్ మీదే, నార్మల్ ల్యాండ్ మీదే ఉండేటైతే ఇబ్బంది లేకుండా చూశారనమాట. తర్వాత మనం నెక్స్ట్ వచ్చి రాజా రాణి టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఈ టెంపుల్కి అయితే ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. పర్ హెడ్ వచ్చి 25 రూపీస్ అలా తీసుకున్నారు. ఈ రాజారాణి టెంపుల్లో దేవుళ్ళు అట్లా ఏమి ఉన్నారనమాట. ఖాళీగా టెంపుల్ ఉండి లోపలంతా కూడా నార్మల్గా ఉంటుంది. దీని చరిత్రకు వచ్చేటప్పటికి ఇది 11వ శతాబ్దంలో కట్టిందనమాట. ఈ సమయంలో దీనిని ప్రసిద్ధ సోమవంశీ రాజవంశ పాలకుడు ఇంద్రరథుడు నిర్మించాడు. చరిత్రకారుల ప్రకారం దీన్ని గతంలో ఇంద్రరథుడి పేరు మీద ఇంద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు. అయితే ఇంద్రేశ్వరుడికి శివుడి పేరు పెట్టారని సూచించే మరొక ఆలోచన విధానం ఉంది. ఈ ఆలయానికి ప్రధాన దేవత లేకపోయినా దానికి
శైవ మతంతో సంబంధించి ఉందని బలమైన నమ్మకం. తర్వాత ఈ ఆలయం పసుపు మరియు ఎరుపు ఇసుకరాయ రంగులో ఉండడం వల్ల రాజారాణిగా పిలువబడుతుంది. దీన్ని స్థానికంగా రాజారాణి అనే పిలుస్తారు. 1903లో ఆలయ పునరుద్ధరణకు మరియు దీన్ని మామూలుగా మాడిఫై చేశారు. ఈ నిర్మాణం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మందిరాన్ని భారత పురావస్తు సర్వే సంస్థ నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఈ గుడి శైలి అంతా కూడా కళింగ శైలిలో ఉంటదన్నమాట. ఇది లోపల మనం ఎక్కడ ఏ టెంపుల్ చూసినా కూడా మనోహరమైన సింహద్వారం, సింహం ప్రతిమలు ఇవన్నీ కూడా మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఆలయం ఆర్కిటెక్చర్ కనుక మనం చూసినట్లయితే ఇదేంటంటే రాజారాణి ఆలయంలో దాని గొప్ప నిర్మాణ శైలిని చూడటం అత్యంత ముఖ్యమైన విషయం అన్నమాట. సంక్లిష్టంగా చెక్కబడిన శిల్పాలు మరియు మందిరం గోడలు మరియు తలుపులపై ఉన్న వైవిధ్యమైన అందమైన చిత్రాలు ఖచ్చితంగా మనం చూడదగ్గవి. ఇక్కడ ప్రతి ఆలయం కూడా ఆ నిర్మాణ శైలిని కానీ వీటిని మనం చూస్తుంటే అన్నీ ఒకే రకంగా అనిపించాయి నాకైతే. ఆ స్టైల్ మన ఊర్లో శిల్పాలు చెక్కి ఎలా గుళ్ళు కడతారో అదే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఇది ఎలా ఒక్కొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉందో అదే ఫాలో అవుతూ దాన్ని డిఫరెంట్గా మలుపులు తిప్పారు. కానీ ఇంకా వేరే మోడల్స్ అయితే ఏమీ లేదు. మనం కింద నుంచి చూసినట్లయితే ఇలానే ఉంటుంది అనమాట. కానీ మొత్తానికి లోపలికి వెళ్తే మాత్రం ఏసీ లాగా ఉంటుంది. మరి ఇసుకరాళ్ళు అన్నారు కదా, వాటి చల్లదనమా లేకపోతే ఏంటో తెలియలేదు. బయటైతే ఎండ మండిపోతుంది, లోపలికి వెళ్ళంగానే ఏసీ రూమ్లోకి వెళ్ళినట్లు అనిపించింది అనమాట. కానీ దీన్ని గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని ఇది చేస్తున్నారు కాబట్టి అసలు చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేశారు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కూడా మనకు ఆల్రెడీ మనం టికెట్స్ తీసుకున్నాం కాబట్టి ఆ టికెట్ డబ్బులతోనే ఈ మెయింటెనెన్స్ అంతా సూపర్గా చేయొచ్చు అనమాట. ఎందుకంటే రోజుకి కొన్ని వందల మంది విజిట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ డబ్బులు తీసుకున్నటువన్నీ కూడా ఇటు మెయింటెనెన్స్కి సరిపోతూ ఉంటుంది. సో రండి లోపలికి పోదాం. లోపల ఇందాక నేను చెప్పినట్టు దేవుడు ఏమీ లేరు అని చెప్పాను కదా, లోపల ఎలా ఉందో ఒక్కసారి చూసి వచ్చేద్దాం రండి. బయట మాత్రం ఇలా ఏనుగులు, కింద చూడండి చిన్న అరుగు, దానికి కూడా చిన్న కరువులాగా పెట్టున్నారు. సో లోపలికి వెళ్తే అక్కడ నాపరాళ్ళలాగా వేస్తున్నారనమాట. నేను చెప్పాను కదా ఏసీ లాగా ఉందని, మొత్తం నాపరాళ్ళతో కింద. కానీ లోపలంతా కూడా కొంచెం శిథిలమైనట్లు అనిపిస్తుంది. ఆ పైనంతా మెష్ కూడా, ఆ పైనుంచి ఏమైనా పొలుపులు రాలి కింద పడతాయేమో అన్నట్లు మెష్ కూడా వేస్తున్నారనమాట, ఎవరైనా సందర్శకులకి ఇబ్బంది కలగకుండా. సో మనం లోపల గర్భగుడిలోకి పోయిన ఫీలింగ్ వస్తుంది, కానీ లోపలైతే ఏమీ లేదు. జస్ట్ చూడండి, ఒక చిన్న అరుగులాగా ఉంటుంది. లోపలైతే ఏం బాగాలేదు. బయట మాత్రం ఆ టెంపుల్ మాత్రం బాగుంది. చూడండి ఎలా ఉందో. ఇది మోస్ట్లీ అప్పుడు ఏమన్నా ఇక్కడ దేవుడి విగ్రహాలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది మనకు గూగుల్లో కూడా లేదు నేను సెర్చ్ చేసినప్పుడు. ఈ రాళ్ళన్నీ కూడా బాగా మురికి పట్టిపోయినట్లు అనిపించాయి. మొత్తం కూడా చూడండి ఆల్మోస్ట్ శిథిలావస్థకి ఉన్నట్లు ఉందన్నమాట. కింద ఫ్లోరింగ్ కూడా గుంతలుగా పడిపోయింది. అన్నీ కూడా నాపరాళ్ళలాగా అనిపించాయి, కానీ నాపరాయి అయితే కాదు, అది నార్మల్ స్టోన్ లాగా ఉంది అదనమాట. కానీ బయటకు వస్తే మాత్రం ఒక అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఆ చెక్కిన విధానం అంతా కూడా. సో కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరూ. రాజారాణి గుడి ఏమి రాదు, మీరు వస్తున్నారు అంతే. కానీ మీరు చెప్పుకోవాలంతే రాజారాణి గుడి అని. ఇంక అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? ఎక్కడ లోపల ఉన్నారు? అవునా, సరే. ఇంకా ఫోటో తీయాలి, మీరు ఫ్రీగా ఉండండి. నేను వీడియో తీసుకుంటున్నా, తర్వాత ఫోటో తీస్తా. ఫోటో తీలా, అటెన్షన్ ఉండవా? చూసారు కదా మా వాళ్ళ ఫన్.
సో మొత్తానికి పిక్చర్స్ కొన్ననా తీసుకున్నాం. ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా కూడా అందరు పిక్చర్స్ ఒక్కసారి ఉండవు. ఇప్పుడు కూడా లేవు అనుకోండి. మొత్తం 31 మెంబర్స్ వెళ్ళాం. కానీ కొంతమందినే గ్యాదర్ చేయగలం, కొంతమంది అటువైపు వెళ్ళిపోయారనమాట. కానీ ఎవరు ముందెళ్ళా ఎవరు వెనకాల వెళ్ళినా ఒకసారి అందరూ చేరేసుకుంటారు. ఒకరిని అనుసరించి ఒకరు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం ఎంతమందిని తీసుకెళ్ళినా కూడా కొంచెం ఇబ్బంది అయితే అవ్వదనమాట. అందరూ ఒకరికొకరు అనుకూలంగా అనుసరించి వెళ్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడ మేము చూసారు కదా, ఇక్కడ పెద్ద పెద్ద జినియా పూలు ఉన్నాయి. సో చాలామంది ఫొటోస్ తీసుకోవడానికి అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏదో పువ్వులు కోసేస్తున్నట్టు ఆ సెక్యూరిటీ తరుముకొని వచ్చేసాడు వాళ్ళని. లేదు మేము ఫొటోస్ తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ఫొటోస్ తీసుకొని వచ్చారు. తర్వాత మేము మ్యూజియం దగ్గర వచ్చాం. ఇక్కడైతే నిజంగా ఆ పువ్వులతో ఎంట్రన్స్ అంతా కూడా ఒక అద్భుతం అని చెప్పచ్చు. సో ఇదేంటంటే మేము లంచ్ టైం అయిపోయింది, బాగా ఆకలేస్తూ ఉంది. సో లంచ్ చేసేసిన తర్వాత మీకు ఆ మ్యూజియం చూపిస్తాను ఎలా ఉందనేది. సో పార్కింగ్లోకి వెళ్ళి అక్కడ హ్యాపీగా చెట్ల కింద కూర్చొని అన్నం తినేసి తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.